అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 21st జూన్ షిఫ్ట్ 3 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. A dealer purchased a water heater for 2,107 rupees. After allowing a discount of 79% on its market price, he still gains 89%. Find the market price of the water heater. So, ఇక్కడ ఒక డీలర్ వాటర్ హీటర్ని పర్చేస్ చేసి 79% డిస్కౌంట్ ఇస్తున్నా కానీ అతనికి గెయిన్ 89% వస్తుంది. అయితే మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ పర్చేస్ ప్రైస్ ఉంది, మార్కెట్ ప్రైస్ ఉంది, డిస్కౌంట్ ఉంది, గెయిన్ ఉంది. సో మనం యూజ్ చేసే ఫార్ములా కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 100 మైనస్ ఆఫ్ డిస్కౌంట్ 100 ప్లస్ ప్రాఫిట్. ఈ ఫార్ములానే కదా. సో కాస్ట్ ప్రైస్ ఎంత 2,107, మార్కెట్ ప్రైస్ తెలీదు, డిస్కౌంట్ 79% ఇస్తున్నారు అని అంటే 100 మైనస్ 79 21, 100 ప్లస్ ప్రాఫిట్. సో ఇక్కడ ప్రాఫిట్ ఎంత 89 కదా. సో 100 ప్లస్ 89 అంటే 189. నౌ 21 ఇంటూ 9 చేస్తే 189 కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2107 ఇంటూ 9. యూనిట్ డిజిట్ చూస్తే 7 ఇంటూ 9 63. సో 0 ఉంది కాబట్టి లాస్ట్ 2 డిజిట్ 63 రావాలి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ డిలో లాస్ట్ 2 డిజిట్ 63 ఉంది. నెక్స్ట్, ఇఫ్ ఏ's salary is 17% more than that of B, then by what percentage is B's salary less than that of A? సో ఇక్కడ ఏ శాలరీ బి కన్నా 17% మోర్ అన్నారు. అయితే బి శాలరీ ఏ కన్నా ఎంత తక్కువ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఏ బి శాలరీ తీసుకుందాం. బి శాలరీ 100 అని అనుకుంటే ఏ శాలరీ 17% మోర్ ఏమవుతుంది 117 అవుతుంది కదా. మనల్ని అడుగుతుంది బి శాలరీ ఎంత పర్సంటేజ్ తక్కువ ఉంది అని. సో ఎంత తక్కువ ఉంది 17 తక్కువ ఉంది. ఎవరితో కంపేర్ చేస్తున్నాం మనము ఏతో కాబట్టి. సో ఏ 117 ఇంటూ 100. సో డివిజన్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. 1700 డివైడెడ్ బై 117. సో ఫస్ట్ 117 ఇంటూ 1 చేస్తే 117. 10 మైనస్ 7 అంటే 3, 6 మైనస్ 1 అంటే 5. ఈ 0 డౌన్ తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 53 ఉంది. సో 11 ఇంటూ 5 చేస్తే 55 ఎక్కువ వెళ్ళిపోతుంది కాబట్టి ఇంటూ 4 చేయాలి. సో 14 పాయింట్ సమ్ వాల్యూ రావాలి. 14 పాయింట్ సమ్ వాల్యూ అంటే 53 ఉంది ఇక్కడ ఆప్షన్ సిలో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a man receives 6,150 rupees per month as salary. He saves 46% of his salary every month. His expenditure per month is. సో ఇక్కడ ఒక పర్సన్ ఎవ్రీ మంత్ 6,150 రూపీస్ శాలరీ వస్తుంటే అందులో 46% అతను సేవ్ చేస్తున్నారు. సో ఎంత స్పెండ్ చేస్తున్నారు 46% సేవ్ చేస్తున్నారు అని అంటే రిమైనింగ్ 54% స్పెండ్ చేస్తున్నారు కదా. సో 6,150లో 54% అంటే ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 0 క్యాన్సిల్. ఓకే, నా 5 ఇంటూ 4 20 వస్తే యూనిట్ డిజిట్ ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి యూనిట్ డిజిట్ 0 అయితే రాదు ఖచ్చితంగా. సో సాల్వ్ చేద్దాం. 2 5s 10, 2 2s 4, 2 7s 14, 5 1s 5, 5 2s 10, 5 3s 15. సో 3 ఇంటూ 7 అంటే 21. యూనిట్ డిజిట్ 1 ఉంది రెండు ఆప్షన్స్లో. సో మళ్ళీ ఇక్కడ మనం మల్టిప్లై చేద్దాం. 27 ఇంటూ 3 చేస్తే ఎంత 81, క్యారీ 8. నౌ 27 ఇంటూ 2. సో ఇక్కడ మనకి 123 ఇంటూ 27 ఉంది. 27 ఇంటూ 3 అంటే 81. 27 ఇంటూ 2 అంటే 54 ప్లస్ 8 యాడ్ చేస్తే 62. 27 ఇంటూ 1 ఇస్ 27 ప్లస్ 6 యాడ్ చేస్తే 33. సో 3321 ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ క్లాస్ ఆఫ్ 30 స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ ఎ టెస్ట్. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ 12 స్టూడెంట్స్ ఈస్ 70 అండ్ దట్ ఆఫ్ ద రెస్ట్ ఈస్ 64. వాట్ ఈస్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ద క్లాస్? సో ఇక్కడ 30 స్టూడెంట్స్ ఒక టెస్ట్కి అపియర్ అయితే ఇందులో 12 స్టూడెంట్స్ యావరేజ్ స్కోర్ 70 అన్నారు. రిమైనింగ్ మెంబర్స్ యావరేజ్ 64 అయితే ఓవరాల్గా క్లాస్ యావరేజ్ అంతా ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్గా 30 స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఇందులో 12 స్టూడెంట్స్ యావరేజ్ 70. సో 30లో 12 మైనస్ చేస్తే రిమైనింగ్ 18 స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళ యావరేజ్ వచ్చేసి 64. సో ఇప్పుడు 30 స్టూడెంట్స్ యావరేజ్ కావాలంటే
ఫస్ట్ మనము చూడండి 70 కానీ 64 ఏదో ఒక మన యావరేజ్ అనుకుందాం. సో 64 అనేది 30 స్టూడెంట్స్ యావరేజ్ అని చెప్పి తీసుకుంటే ఇక్కడ 64 కన్నా ఎంత ఎక్స్ట్రా ఉంది? 70 అంటే 6 ఎక్స్ట్రా ఉంది కదా. ఈ 6 ఎన్ని యూనిట్స్ మీద ఎక్స్ట్రా ఉంది? 12 యూనిట్స్ మీద. సో అందుకని 12 ఇంటూ 6 చేస్తే 72 డివైడెడ్ బై ఈ 72 ఎక్స్ట్రా ఉన్నది హోల్ 30 మెంబర్స్కి ఈక్వల్గా పంచాలి. డివైడెడ్ బై 30. సో 3 1s 3 2s is 6, 3 4s is 12, 24 divided by 10 అంటే 2.4. So 64 plus 2.4 is 66.4. Option A is our answer. Next. A right triangle with sides 9 cm, 12 cm and 15 cm is rotated about the side of 9 cm to form a cone. The volume of the cone so formed is. సో ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫస్ట్ మనం డ్రా చేసుకుందాం. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్స్ ఇచ్చారు కదా. సో హైపోటెన్యూస్ లెంత్ అనేది ఎక్కువ ఉండేది కాబట్టి ఈ సైడ్ 15, ఇటు 12 అండ్ ఇక్కడ 9 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమన్నారు? సో 9 సెంటీమీటర్ రొటేటెడ్ అబౌట్ ద సైడ్ ఆఫ్ 9 సెంటీమీటర్ అన్నారు. అబౌట్ అంటే ఈ 9 సెంటీమీటర్ చుట్టూ, అంటే సపోజ్ ఏబిసి తీసుకుంటే ఏబిని ఇలానే ఈ 9 సెంటీమీటర్స్ని ఇలానే ఉంచి సిని ఏబి చుట్టూ ఇలా రొటేట్ చేశారు. సో ఇలా రొటేట్ చేసినప్పుడు ఒక కోన్ ఫామ్ అయింది. ఈ కోన్ వాల్యూమ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సో ఈ కోన్ వాల్యూమ్ ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. నౌ కోన్ వాల్యూమ్ వచ్చేసి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా. సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో పై అలానే ఉంది కాబట్టి మనం కూడా సేమ్ అలానే ఉంచేసి 1/3 ఇంటూ రేడియస్ చూడండి ఏమవుతుంది, ఇక్కడ 12 ఉంది. సో 12 ఇంటూ 12 హైట్ వచ్చేసి 9, 3 1s 3 3s 9. సో 12 స్క్వేర్ అంటే 144. 144 ఇంటూ 3 చేస్తే పై ఇక్కడ ఉంది కదా. సో 144 ఇంటూ 3 అంటే 144 ఇంటూ 3 పై, దట్ ఈస్ 3 4s 12 ప్లస్ 1 13, 3 1s 3 ప్లస్ 1 4. సో 432 పై. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. The average of 3 numbers is 154. The first number is twice the second and the second number is twice the third. What is the first number? So ఇక్కడ 3 numbers average 154 అని చెప్పి అన్నారు. ఫస్ట్ యావరేజ్ అంటే ఏంటి? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అవునా? సో ఇక్కడ యావరేజ్ ఆఫ్ 3 numbers అన్నారు. అంటే ఈ 3 numbers సమ్ ఏమవుతుంది? యావరేజ్ ఇంటూ 3 కదా. దట్ ఈస్ 154 ఇంటూ 3 చేస్తే 3 4s 12, 3 5s 15 ప్లస్ 1 16, 3 1s 3 ప్లస్ 1 4, 462 వస్తుంది సమ్ మనకి. నౌ ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్ కన్నా డబల్ ఉంటుంది, సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ కన్నా డబల్ అంటున్నారు. సో ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్ తీసుకుంటే థర్డ్ నెంబర్ని మనం ఎక్స్ అనుకున్నాం. సెకండ్ నెంబర్ ఏమవుతుంది? థర్డ్ నెంబర్ కన్నా డబల్ అంటే 2x అవుతుంది. ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది? సెకండ్ నెంబర్ కన్నా డబల్ అంటే 4x అయింది. సో ఈ సమ్ ఏమొస్తుంది మనకి? 4 ప్లస్ 2 6 ప్లస్ 1 అంటే 7. ఈ 7x అనేది 462కి ఈక్వల్ అయితే, సో 462కి ఈక్వల్ అయితే ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది? 7 6 42, 7 6 42, ఎక్స్ వాల్యూ 66 వస్తుంది. మనకు కావాల్సింది ఫస్ట్ నెంబర్, అంటే 4x వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 4 ఇంటూ ఎక్స్, దట్ ఈస్ 4 ఇంటూ 66 చేస్తే 6 4s 24 ప్లస్ 2 అంటే 264. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ బ్రాకెట్స్ని సాల్వ్ చేయాలి కాబట్టి ఇందులో నుంచి, సో ఈ బ్రాకెట్లో నుంచి 2 cos a ని కామన్ తీసుకుంటున్నాం ఫస్ట్ మనము. సో అప్పుడు డినామినేటర్కి ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది? 1 మైనస్ అయినే 1 ప్లస్ అయినే, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ ఆఫ్ బి స్క్వేర్. సో ఇప్పుడు 1 ప్లస్ సైన్ ఏ ఈ సైడ్ అండ్ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 3 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ 1 అంటే సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ 1ని టాన్ స్క్వేర్ ఏ అని చెప్పి రాయొచ్చా? సో ఇక్కడ ప్లస్ సైన్ ఏ మైనస్ సైన్ ఏ క్యాన్సిల్. 2 టైమ్స్ ఆఫ్ కాస్ ఏ ఇంటూ 1 ప్లస్ 1 అంటే 2 డివైడెడ్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏని కాస్ స్క్వేర్ ఏ అని చెప్పి రాయొచ్చా? ఇంటూ 3 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంటే టాన్ ఏ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక్కొక్క కాస్ని మనం క్యాన్సిల్ చేసేస్తే
2 into 2 అంటే ఎంత 4, 4 into 3 అంటే 12. సో 12 times of 1 by cos అంటే secant కదా, 12 times of secant A into tan A is our answer. Option A is our answer. Okay, next. Given the cubic equation, find the sum of the product of the roots taken 2 at a time. So ఈ cubic equation కి sum of the product of the roots అంటే ఒక cubic equation suppose ax cube plus bx square plus cx plus d equal to 0 ఉంది. ఈ క్యూబిక్ ఈక్వేషన్కి మనం 3 types of రూట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఈ వాల్యూ మైనస్ బి బై ఏకి ఈక్వల్ అయింది. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా, ఈ వాల్యూ సి బై ఏకి ఈక్వల్ అయింది. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా వచ్చేసి మైనస్ డి బై ఏకి ఈక్వల్ అయింది. ఇది సమ్ ఆఫ్ ద రూట్స్, ఇది ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, ఇది వచ్చేసి సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఇప్పుడు మనం నడుతుంది సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమొస్తుంది సి బై ఏ. సో సి బై ఏ అంటే ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సి అంటే 4, ఏ అంటే 1. సో 4/1 అంటే 4A. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. Anand purchased an item and incurred 127 rupees in repair expenses. Subsequently, he sold it to Bharat with a 52% profit. Eventually, Bharat sold the item for 4,788 rupees, making a 44% loss. What was the original cost of the item for Anand? So, ikkada Anand oka item ni purchase chesi item meeda 127 rupees extraga repair ఖర్చులు స్పెండ్ చేశారు. ఇప్పుడు ఈ టోటల్ ఐటమ్ అమ్మేటప్పుడు భరత్కి అతను 52% ప్రాఫిట్ చేస్తే భరత్ ఈ ఐటమ్ని వేరే వాళ్ళకి అమ్మేటప్పుడు 44% లాస్తో అమ్మారు. సో ఇప్పుడు భరత్ అమ్మినప్పుడు అతనికి టోటల్గా 4,788 రూపీస్ వస్తే ఈ ఐటమ్ కాస్ట్ ప్రైస్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సపోజ్ ఇప్పుడు ఆనంద్ భరత్ అమ్మేటప్పుడు వై అమౌంట్కి అమ్మితే ఇప్పుడు ఈ వై అమౌంట్ మీద 52% ప్రాఫిట్ అంటే 152 అవుతుంది కదా. సెల్లింగ్ ప్రైస్ 152/100. నెక్స్ట్ భరత్ 44% లాస్కి అమ్మారు. సో 44% అంటే 56%కి ఈక్వల్ అయింది. ఈ టోటల్ అనేది మనకి 4,788కి ఈక్వల్ అన్నారు. సో ఇప్పుడు ఈ వై అమ్మేటప్పుడు అంటే ఆనంద్ భరత్కి అమ్మేటప్పుడు 52% ప్రాఫిట్తో అమ్మాడు. సో ఇనీషియల్గా ఆనంద్ ఏం చేశారు, ఐటమ్ కాస్ట్ ప్రైస్ ఎక్స్ ప్లస్ 127 ఈ రెండు కలిపితేనే వైకి ఈక్వల్ అయింది. బికాస్ ఈ వై మీదే కదా 52% ప్రాఫిట్ వచ్చింది. బట్ ఐటమ్ ప్రైస్ వచ్చేసి ఎక్స్ రూపీసే, కానీ అతను ఎక్స్ట్రాగా 127 ఖర్చు పెట్టారు కాబట్టి ఈ రెండు కలిపితే వై అవుతుంది. ఈ వై మీద అతనికి ప్రాఫిట్ 52% వచ్చింది. క్లారిటీ ఓకేనా, క్లియర్గా అర్థమైందా? నౌ సాల్వ్ చేద్దాం. 7 8s 56, 7 6 42, carry 5, 7 8s 56, again 7 4s is 28. Next 4 3s 12, 4 8s 32, 4 1s 4, carry 2, 4 7s 28, 4 1s is 4. Next చూడండి 38 1s, 38 into 4 అంటే 152. సో 38 into 4 is 152, రిమైండర్ 19 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 38 into 5 is 190. సో y is equal to 4.5 into 100 అంటే ఎంత 450నా, అండ్ ఇంటూ 100 ఈ 2 zeros కూడా ఇక్కడ యాడ్ చేసి డివైడెడ్ బై ఇక్కడ 8 ఉంది కదా, సో డివైడెడ్ బై 8. 8 1s 8 5s is 40, క్యారీ 5. 8 6 is 48, క్యారీ 2. 8 2s is 16, క్యారీ 4. 8 5s is 40. సో 5625 ఈ టోటల్ అనేది 5625 అనేది వై వాల్యూ వచ్చింది. మనం అడుగుతుంది ఐటమ్ ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అంటే ఎక్స్ వాల్యూ అనేది ఎంత అని. సో వై కావాలి, సారీ ఇక్కడ మనకి వై ఏమొచ్చింది 5625 వచ్చింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5625లో నుంచి 127ని మైనస్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 5498. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద గివన్ డేటా బిలో? సో ఇక్కడ మోడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మోడ్ అంటే ఫస్ట్ చూడండి నంబర్ ఆఫ్ పేషెంట్స్ మనకి ఎక్కువ ఎక్కడుంది 34. సో 34 అంటే ఏంటంటే ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ మనకి క్లాస్ రిపీట్ అయింది కాబట్టి మోడ్ మనకి క్లాస్ అయింది. సో ఫస్ట్ మోడ్ ఫార్ములా వచ్చేసి L ప్లస్ F మైనస్ ఆఫ్ F1
డివైడెడ్ బై ఎఫ్ మైనస్ ఎఫ్1 ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్2 ఇంటూ హైట్ ఆఫ్ ద క్లాస్. సో ఇక్కడ నుంచి మనకి ఎల్ వాల్యూ 25, హెచ్ హైట్ ఆఫ్ ద క్లాస్ ఎంత ఉంది 10 ఉంది. నెక్స్ట్ ఈ ఎఫ్ అంటే 34, ఎఫ్1 అంటే 31 అండ్ ఎఫ్2 అంటే 13. సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఎల్ వాల్యూ 25 అనుకున్నాం కదా. సో 25 ప్లస్ 34 మైనస్ 31 అంటే 3 డివైడెడ్ బై 3 ప్లస్ 34 మైనస్ ఆఫ్ 13 అంటే 21. హైట్ వచ్చేసి 10. సో 25 ప్లస్ 3 డివైడెడ్ బై 21 ప్లస్ 3 అంటే 24 ఇంటూ 10 అని కదా. ఈ సైడ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే రాసేద్దాం. నెక్స్ట్ 24 1s is 24, 6 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే నెక్స్ట్ 24 ఇంటూ 2 దట్ ఈస్ 48. సో 60లో నుంచి 48 మైనస్ చేస్తే ఎంత 12 వస్తుంది. పాయింట్ ఉంది కాబట్టి 0 తీసుకుంటే 24 ఇంటూ 5 ఈస్ 120. ఈ 25 ప్లస్ 1.25 రెండింటిని యాడ్ చేస్తే 26.25. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, there is a polygon of 10 sides. How many triangles can be drawn using the vertices of the polygon? So వన్ ఆఫ్ ద గుడ్ క్వశ్చన్. చూడండి, ఒక పాలిగాన్కి 10 సైడ్స్ ఉన్నాయి అని చెప్పన్నారు. ఈ 10 సైడ్స్ని యూస్ చేసుకొని మనము ఎన్ని ట్రయాంగిల్స్ డ్రా చేయగలుగుతామో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడేమో 10 సైడ్స్ ఉంది, బట్ మనకి ఒక ట్రయాంగిల్ని ఇలా డ్రా చేయాలంటే ఎన్ని సైడ్స్ అయితే సరిపోతుంది? 3 సైడ్స్ అయితే సరిపోతుంది కదా. సో ఈ 10 సైడ్స్ నుంచి 10 సైడెడ్ పాలిగాన్ నుంచి మనము 3 సైడెడ్ ట్రయాంగిల్స్ ఎన్ని డ్రా చేయగలుగుతామో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మనము ఎన్సీఆర్ అంటే ఎన్ని కాంబినేషన్స్లో మనము ఈ 10 సైడెడ్ ఫిగర్ నుంచి 3 సైడెడ్ ఫిగర్ని డ్రా చేయగలుగుతామో ఫైండ్ అవుట్ చేయడానికి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో నుంచి మనము ఈ కాన్సెప్ట్ ఎన్సీఆర్. సో 10C 3ని యూస్ చేయాలి. సో ఫార్ములా తెలుసు కదా, ఎన్సీఆర్ అని అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ ఆర్ హోల్ ఫ్యాక్టోరియల్. అంతే. ఈ ఫార్ములా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ ఫార్ములాని నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. నా ఇక్కడ n అంటే ఏంది 10, r అంటే 3. సో ఫస్ట్ n ఫ్యాక్టోరియల్, ఫ్యాక్టోరియల్ అంటే ఏంది 10ని మనము 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ అలాగా 1 దాకా రాస్తామన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ నెక్స్ట్ 7 ఫ్యాక్టోరియల్ రాసేద్దాం. సో 7 ఫ్యాక్టోరియల్ అన్నా కానీ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 కదా. సో అందుకని 7 ఫ్యాక్టోరియల్ రాస్తున్నాం. ఎందుకు 7 ఫ్యాక్టోరియల్ దాకే రాస్తున్నామనంటే చూడండి, ఇక్కడ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంది 3. సో ఫస్ట్ 3 ఫ్యాక్టోరియల్ని 3 ఇంటూ 2 ఇంటూ 1 రాసేసి n మైనస్ ఆర్ 10 మైనస్ 3 అంటే ఏంటి 7ఏ కదా. సో 7 ఫ్యాక్టోరియల్, ఈ 7 ఫ్యాక్టోరియల్ని ఈ 7 ఫ్యాక్టోరియల్ని డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి మనం ఇక్కడ 7 ఫ్యాక్టోరియల్ అని చెప్పి తీసుకున్నాం. నౌ 3 1s 3 3s 9, 2 1s 2 4s 8, 3 ఇంటూ 4 అంటే 12, 12 ఇంటూ 10 అంటే 120. సో 120 కాంబినేషన్స్ వస్తాయి. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, in 1 hour a boat goes 47 km per hour in the direction of the stream and 19 km per hour against the direction of the stream. What will be the speed of the current? సో ఇక్కడ ఒక బోట్ 1 అవర్లో 47 స్పీడ్తో మనకి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్పీడ్ వెళ్తుంది, అగెయిన్స్ట్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్ట్రీమ్ ఏమో 19 స్పీడ్తో వెళ్తుంటే 1 అవర్ ఇలా ట్రావెల్ చేసింది. In 1 hour, a boat goes 47 km per hour in the direction of stream and 19 km per hour against the direction of the stream. What will be the speed of the current? So in the direction 47 speed, against the direction of stream 19 speed తో ట్రావెల్ చేస్తుంది 1 అవర్లో. అయితే స్పీడ్ ఆఫ్ కరెంట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ ఇన్ ద డైరెక్షన్ అన్నప్పుడు మనం అప్ స్ట్రీమ్ తీసుకోవాలా డౌన్ స్ట్రీమ్ తీసుకోవాలా, లేదా అగెయిన్స్ట్ అన్నప్పుడు అప్ స్ట్రీమా డౌన్ స్ట్రీమ్ అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి చూడండి, ఫస్ట్ ఇలా ఒక ఓషన్ ఉంది, సముద్రం ఉంది. సో సముద్రం ప్రవాహం ఏ సైడ్ అయితే ఉంటుందో ఆ సైడే మనకి బోట్ కూడా ట్రావెల్ చేస్తుంటే అది మనకి సో ఇన్ ద డైరెక్షన్ అని అంటే డౌన్ స్ట్రీమ్ అయితే. సో బోటు ఈ ప్రవాహానికి ఆపోజిట్లో ట్రావెల్ చేస్తుంటే సో ఆపోజిట్ అగెయిన్స్ట్ వెళ్తుంటే అది మనకి అప్ స్ట్రీమ్ స్పీడ్ అయితే అనమాట. నా అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంది, బోట్ స్పీడ్ అండ్ ఈ స్ట్రీమ్ స్పీడ్
బోట్ స్పీడ్ని స్ట్రీమ్ స్పీడ్ తగ్గించిద్ది, బికాస్ అగెయిన్స్ట్ ట్రావెల్ చేస్తుంది కదా ఆపోజిట్ డైరెక్షన్లో. సో అందుకని ఇక్కడ మనకి స్పీడ్ అనేది లెస్ ఉంటుంది. ఎక్స్ మైనస్ వై, బోట్ స్పీడ్లో నుంచి స్ట్రీమ్ స్పీడ్ని మైనస్ చేస్తే అప్ స్ట్రీమ్ స్పీడ్, ఇది ఇక్కడ మనకి 19 km/h అని చెప్పి ఇచ్చారు. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే సో స్ట్రీమ్తోనే కదా బోట్ కూడా ట్రావెల్ చేస్తుంది, ఈ రెండు స్పీడ్స్ యాడ్ అవుతాయి. సో అందుకని ఎక్స్ ప్లస్ వై వచ్చేసి 47. మనకు కావాల్సింది స్పీడ్ ఆఫ్ ద కరెంట్, వై కావాలి కాబట్టి ఎక్స్ని క్యాన్సిల్ చేయడానికి సైన్ని చేంజ్ చేసేస్తే ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్. సో మైనస్ వై అండ్ మైనస్ వై అంటే -2y ఈక్వల్ టు 47లో నుంచి 19ని మైనస్ చేస్తే -28. సో ఈ మైనస్ క్యాన్సిల్, y ఈజ్ ఈక్వల్ టు 2 into 14 is 28. So y value 14 km/h, current speed. Option A is our answer. Clear? Next. So ఇక్కడ అగెయిన్స్ట్ అని ఇచ్చినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ వ్యతిరేక దిశలో వెళ్తుంది కాబట్టి స్పీడ్ అనేది తగ్గిద్ది, అది మనకి అప్ స్ట్రీమ్ అయింది. అదే స్ట్రీమ్తో పాటు కలిసి వస్తుంటే స్పీడ్ అనేది యాడ్ అయింది. సో ఇన్ ద డైరెక్షన్ ఇచ్చినప్పుడు డౌన్ స్ట్రీమ్ తీసుకోవాలి, అగెయిన్స్ట్ ఇచ్చినప్పుడు అప్ స్ట్రీమ్ తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్. The curved surface area of a cylinder is half of its total surface area. If its height is 53 cm, then find its radius. So ఇక్కడ curved surface area అనేది total surface ఏరియాలో హాఫ్ ఉంది, అంటే రేషియో ఏమైంది? curved surface area 2πRh divided by 2πr into r plus h. ఈ రేషియో మనకి 1:2 అవుతుంటే రేడియస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 2πr క్యాన్సిల్, హెచ్ డివైడెడ్ బై ఆర్ ప్లస్ హెచ్ 1/2 ఉంటుంది. ఇక్కడ నుంచి హెచ్ వాల్యూ 1 యూనిట్ అని చెప్పి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. సో ఆర్ ప్లస్ హెచ్ 2 యూనిట్స్ అయితే ఇందులో హెచ్ 1 యూనిట్ అయినప్పుడు రేడియస్ కూడా 1 యూనిట్ అవుతుంది కదా. సో 1 యూనిట్ అనేది హైట్ ఇక్కడ 53 సెంటీమీటర్స్ అని అన్నారు. సో రేడియస్ కూడా మనకి 53 సెంటీమీటర్స్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. If x plus 1/x is √5, find the value of x power 4 plus 1/x power 4. సో ఇక్కడ x plus 1/x అనేది k అయినప్పుడు x² plus 1/x² ఏమొస్తుంది? ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనకి మైనస్ రావాలి, అంటే k² - 2. నెక్స్ట్ ఈ ఫార్ములా నుంచి x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 డిరైవ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి అగైన్ మైనస్. సో ఈ k² - 2ని మనం ఏ అని అనుకుంటే a² - 2 చేస్తే సరిపోతుంది. ఓకే. నౌ ఇక్కడ ఎంత ఇచ్చారు? x plus 1/x √5 అని ఇచ్చారు. సో k వాల్యూ అనేది √5 అయినప్పుడు x² plus 1/x² ఏమొస్తుంది? √5 హోల్ స్క్వేర్ అంటే 5, 5 - 2 అంటే 3. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3² అంటే 9, 9 - 2 అంటే ఎంత? 7. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. ద మోడ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఈజ్ మోడ్ అంటే ఏంటి? ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైతే వాల్యూ రిపీట్ అవుతుందో అదే మనకి మోడ్ అవుతుంది. సో ఫస్ట్ 20 చూడండి, 1 2 3 టైమ్స్ రిపీట్ అయింది. 29 ఓన్లీ 1 టైం. నెక్స్ట్ 34 కదా, 34 1 టైమేనా? 34 కూడా ఓన్లీ 1 టైమే. నెక్స్ట్ 35. సో 35 1 టైం, 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది A20 కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. 2 taps X and Y can fill a tank in 12 hours and 24 hours respectively. If both the taps are open due to leakage, it takes 30 minutes more to fill the tank. If the tank is full, how long will it take for the leakage alone to empty the tank? సో ఇక్కడ ఫస్ట్ 2 ట్యాప్స్, ట్యాప్ ఎక్స్ వచ్చేసి 12 అవర్స్లో, ట్యాప్ వై 24 అవర్స్లో ఫిల్ చేస్తుంటే లీకేజ్ మూలాన ఈ 2 ట్యాప్స్ ఆన్లో ఉన్నప్పుడు లీకేజ్ కూడా ఆన్ అయి ఉంటే 30 minutes మనకి ఎక్స్ట్రా టైం పడుతుంది ట్యాంక్ ఫిల్ అవడానికి. సో ఓన్లీ లీకేజ్కి ఫుల్ ట్యాంక్ నిండి ఉన్నప్పుడు ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ ట్యాప్ ఎక్స్, ట్యాప్ వైకి. సో ఎక్స్ వచ్చేసి 12 అవర్స్లో ఫిల్ చేస్తుంటే వై 24 అవర్స్లో ఫిల్ చేస్తుంది కదా. ఈ 12 and 24కి ఎల్సిఎం తీసుకుంటే 24. సో 12 into 2, 24 into 1 is 24. టోటల్ వర్క్ ఇక్కడ మనకి 24 యూనిట్స్ వచ్చింది. సో ఈ 2 ట్యాప్స్ కలిసి ఒక ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. ఓకే.
total work 24 divided by efficiency 2 plus 1 అంటే 3, దట్ ఈస్ 8 hours టైం పడుతుంది. బట్ లీకేజ్ ఆన్ అయి ఉంటే ఏమవుతుంది, 8 hours కాకుండా ఇంకా ఎక్స్ట్రా 30 minutes టైం పడుతుంది. సో ఎక్స్ట్రా 30 minutesని మనం ఎలా రాయొచ్చు, 1/2 అంటే 8 1/2 hours పడుతుంది. సో 2 8s 16 plus 1 అంటే 17/2 అని రాసుకోవచ్చు కదా. సో చూడండి, ఎక్స్ ప్లస్ వై రెండు కలిసి మనకి 8 hours ఫిల్ చేస్తుంది. అంటే ఈ రెండు కలిపి ఏ అనుకుందాం, ఏ వచ్చేసి 8 hours ఫిల్ చేస్తుంటే ఇప్పుడు లీకేజ్ వచ్చేసి బి అనుకుంటే ఈ రెండు ట్యాప్స్ అండ్ లీకేజ్ మూడు ఆన్ అయి ఉన్నప్పుడు 17/2 hours టైం పడుతుంది. ఇప్పుడు ఈ 8కి 17కి ఎల్సిఎం తీసుకుంటే 17 into 8, సో 8 into 17, 17 into 8. ఇక్కడ డినామినేటర్ 2 ఉంది కాబట్టి ఈ సైడ్ వస్తే మల్టిప్లై అయిపోయి ఇంటూ 2 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకు అగైన్ టోటల్ వర్క్ ఎంత వచ్చింది, 17 into 8 డివైడెడ్ బై ఓన్లీ లీకేజ్ పైప్కి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో 8 into 2 అంటే ఎంత, 16. నా చూడండి, ఏ ప్లస్ బి రెండు కలిసి వర్క్ చేస్తుంటే 16 ఉంది. ఇందులో ఏ ఎఫిషియన్సీ 17 అయితే బి లీకేజ్ కాబట్టి -1 ఎఫిషియన్సీ ఉంటుంది. సో లీకేజ్ పైప్కి ఈ ట్యాంక్ని ఎంటీ చేయడానికి 1 ఎఫిషియన్సీతో వర్క్ చేస్తుంటే 17 into 8 అంటే 136 hours టైం పడుతుంది ట్యాంక్ని ఎంటీ చేయాలంటే. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 59 and 133 అండ్ లీవ్స్ 5 and 7 హ్యాస్ రెస్పెక్టివ్ రిమైండర్స్. సో 59ని డివైడ్ చేసినప్పుడు 5 రిమైండర్ అండ్ 133ని డివైడ్ చేసినప్పుడు 7 రిమైండర్ లాగా వస్తుంది. అయితే ఆ నంబర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఒకే నంబరు, ఆ నంబర్తో మనము 59ని డివైడ్ చేస్తుంటే రిమైండర్ 5, 133ని డివైడ్ చేస్తుంటే 7 రిమైండర్ వస్తుంది. ఆ నంబర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో చూడండి, 59లో నుంచి 5 తీసేస్తే అప్పుడు ఆ నంబర్ అనేది 54ని కంప్లీట్గా డివైడ్ చేసిద్దాం. 133లో నుంచి 7 మైనస్ చేస్తే 126. ఈ నెంబర్ని కూడా కంప్లీట్గా డివైడ్ చేసిద్ది. సో 54ని మనము 18 into 3 రాయొచ్చా, 126ని 18 into 7 రాయొచ్చు. సో రెండిట్లో కామన్గా ఉంది 18. అంటే మనం ఈ రెండు నంబర్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆప్షన్ ఏ 18 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a pipe can fill a tank in 12 hours. Another pipe can empty the filled tank in 21 hours. If both the pipes are opened simultaneously, then the time in which the tank will be half filled is. So ఒక పైప్ ఫిల్ చేయడానికి 12 hours టైం పడుతుంది. అనదర్ పైప్ సేమ్ ట్యాంక్ని ఎంటీ చేయడానికి 21 hours టైం పడుతుంటే రెండు పైప్స్ ఆన్లో ఉన్నప్పుడు ట్యాంక్ హాఫ్ ఫిల్ అవడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ అడుగుతుంది ఏంటి, మనల్ని హాఫ్ ఫిల్ చేయడానికి. ఇది ఇంపార్టెంట్ అనమాట. నా పైప్ ఏ వచ్చేసి ఫిల్ చేసే పైప్ 12 hours టైం పడుతుంది. ఎంటీ చేసే పైప్ లీకేజ్ పైప్కి 21 hours టైం పడుతుంటే ఈ 12 and 21కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది, 84. సో టోటల్ వర్క్ ఇక్కడ 84 units. 12 into 7 ఈజ్ 84. 21 into 4 అంటే 84. సో ఇక్కడ బి అనేది లీకేజ్ కాబట్టి ఎఫిషియన్సీ మైనస్ అవుతుంది. టోటల్ వర్క్ 84 units అయితే మనల్ని అడుగుతుంది ఓన్లీ హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ కదా, డివైడెడ్ బై 2. ఎఫిషియన్సీ వచ్చేసి 7 - 4 అంటే 3. సో 3 into 2 6, 6 into 14 ఈజ్ 84. సో 14 hours ట్యాంక్ అనేది హాఫ్ ఫిల్ అయింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a man walks to a viewpoint and returns to the starting point by his car and thus takes a total time of 8 hours 15 minutes. He would have gained 5 hours by driving both ways. How long would he have taken to walk both ways? So ఒక పర్సన్ ఒక వ్యూ పాయింట్కి వెళ్ళేటప్పుడేమో నడిచి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు కార్లో వస్తే టోటల్ అతనికి 8 hours 15 minutes టైం పడుతుంది. అదే వెళ్ళి రావటం రెండు కూడా కార్లో జరిగితే 5 hours గెయిన్ అయ్యేవాళ్ళు, అంటే 5 hours తక్కువ పట్టేదనమాట. సో ఇప్పుడు అతను బోత్ ద వేస్ వెళ్ళేటప్పుడు నడిచి వచ్చేటప్పుడు నడిచి వస్తే టోటల్ ఎంత టైం పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, బై వాక్ వెళ్తున్నారు, రిటర్న్ వచ్చేటప్పుడు కార్లో వస్తున్నారు. ఇక్కడ టైం ఎంత పడుతుంది, 8 hours 15 minutes. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెళ్ళటం రావటం రెండు కూడా మనకి 2-way కారే అనమాట. సో 2 times of car is equal to 5 hours గెయిన్ అంటే ఏంటి, ఈ 8 hours 15 minutesలో నుంచి 5 hours క్యాన్సిల్ చేస్తే ఎంత, 3 hours
15 minutes టైం పడుతుంది. మనకు కావాల్సింది ఏంది, బోత్ వే వాక్ అయితే ఎంత. సో ఫస్ట్ మనము ఈ టోటల్ని ఇంటూ 2తో మల్టిప్లై చేద్దాం. సో 2 times of W 2 times of C is equal to 8 into 2 అంటే 16 hours, 15 into 2 అంటే 30 minutes. నౌ నెక్స్ట్ ఏముంది, 2C is equal to 3 hours 15 minutes. సో ఈ ఈక్వేషన్లో నుంచి ఈ ఈక్వేషన్ని మనం మైనస్ చేసేస్తే 2 times walk is equal to 16 hours నుంచి 3 hours మైనస్ చేస్తే 13 hours. 30లో నుంచి 15 మైనస్ చేస్తే 15 minutes. సో 13 hours 15 minutes టైం పడుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, when 1/3 of a number is increased by 10, the result is 65. Find the sum of the digits of the original number. So 1/3 of a number ni 10 ఇంక్రీజ్ చేస్తే రిజల్ట్ 65 వస్తుంది. అయితే ఆ నంబర్ ఒక డిజిట్స్ ఉంటాయి కదా, ఆ డిజిట్ సమ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సింపుల్, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారో అదే రాయాలి. 1/3 ఆఫ్ ఏ నంబర్ తెలియదు కాబట్టి ఎక్స్ తీసుకుంటాం. సో 1/3 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10. ఇంక్రీజ్ అంటే 10 యాడ్ చేస్తే మనకి రిజల్ట్ 65 వస్తుంది. సో ఎక్స్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 65లో నుంచి 10 మైనస్ చేస్తే 55. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 5 15 ప్లస్ 1 16 165. మనకు కావాల్సింది ఏంటి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఒరిజినల్ నంబర్. ఈ నంబర్ యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ 6 + 1 7, 7 + 5 అంటే 12 ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ డి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేయొచ్చు. సమ్ టైమ్స్ ఈ 1 + 2 3 కూడా ఇంత 1 + 2 3 కూడా చేసి ఈ 3ని కూడా మనకి ఆప్షన్లో ఇస్తారు, అప్పుడు 12 ఇవ్వరు. సో అప్పుడు మనం 3ని మార్క్ చేయొచ్చు. సో ఇక్కడ 3 లేదు కాబట్టి 12తోనే స్టాప్ చేసేసి ఆప్షన్ డిని మనం మార్క్ చేసాం. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఈక్వివాలెంట్ రేషియో ఆఫ్ 6:4. సో 6:4కి ఏ రేషియో ఈక్వివాలెంట్, డైరెక్ట్గా చూడంగానే చెప్పేయచ్చు ఆప్షన్ ఏ అని చెప్పి. బికాస్ 60:40 0 0 క్యాన్సిల్ అయిపోతే 6:4కి ఈక్వల్ అయింది. ఓకే, నెక్స్ట్, ఎక్స్ప్రెస్ 0.583 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ చేసాం. సో టోటల్ వాల్యూ ఎంత ఉంది, 583 డివైడెడ్ బై, సో బార్ ఎన్ని డిజిట్స్ మీద ఉంది, పాయింట్ తర్వాత మనకి 3 డిజిట్స్ మీద ఉంది కాబట్టి 3 times 9 రావాలి. సో బార్ లేకుండా ఏ డిజిట్ లేదు కదా పాయింట్ తర్వాత, అందుకని ఇంకా మనం ఇక్కడ ఏం 0 యాడ్ చేయట్లేదు. P/Q ఫామ్లోకి ఎక్స్ప్రెస్ చేస్తే 583 డివైడెడ్ బై 999. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది అంతే. నెక్స్ట్, if a sum of 6,60,000 rupees is invested for a year at 2% per annum, compounded half yearly, then find the compound interest. So 6,60,000 rupees 2% compound interest ki invest cheste manaki compound interest ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నారు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ అవుతున్నప్పుడు డివైడ్ బై 2 చేయాలి కదా. 2%ని డివైడ్ బై 2 చేస్తే 1% వస్తుంది. సో ఆఫ్టర్ 1 year మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో తెలియాలి కాబట్టి 1 into 2. సో టైం పీరియడ్ని మల్టిప్లై చేస్తే 2తో 2 years అనేది మనకి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 6,60,000 రూపీస్ మీద 1% అంటే ఎంత, సో 100% అంటే ఇంత, 10% అంటే 1 0 క్యాన్సిల్ చేయాలి. అదే 1% అంటే 2 zeros క్యాన్సిల్ చేసేసి 6,600 అయింది. అగైన్ ఇందులో 1% అంటే 66. ఇప్పుడు ఈ రెండు అనేది మనకి 2:1 రేషియోలో ఉంటుంది. సో 2 6 12, 2 6 12 ప్లస్ 1 అంటే 13, 13,200 ప్లస్ 66ని యాడ్ చేస్తే టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 13,266 రూపీస్ వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ 2:1 రేషియో ఎందుకు వస్తుందో మనం ఆల్రెడీ ప్రీవియస్ సెట్స్లో చెప్పుకున్నాము. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. ప్రిన్సిపల్ 100 రూపీస్ ఉంది అని అనుకుందాం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అయితే 2 yearsలో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అన్నప్పుడు ఈ 100 రూపీస్ మీద 10%. సో ఫస్ట్ ఇయర్ మనకి 10 రూపీస్ వస్తుంది. సెకండ్ ఇయర్ సేమ్ ఈ 100 రూపీస్ మీద 10% చొప్పున
10 రూపీస్ వస్తుంది. అగైన్ ఈ 10 రూపీస్ ఇంట్రెస్ట్ ఉంది కదా ఫస్ట్ ఇయర్ది, దీని మీద మనకి 10% యాడ్ అయిపోయి సెకండ్ ఇయర్కి 1 రూపీ ఎక్స్ట్రా వచ్చింది అనమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇదే కదా డిఫరెన్స్, ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. సో టోటల్ చూడండి, ఇక్కడ మనకి ఈ 10 అనేది 2 టైమ్స్ ఉంది, 1 అనేది 1 టైం ఉంది. అందుకని ఇక్కడ మనము 2:1 రేషియో తీసుకుంటాం. క్లియరా? సో ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. అందుకని మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 2:1 రేషియోని యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇవాల్యుయేట్. సో ఇవాల్యుయేట్ యూనిట్ డిజిట్ చేయాలంటే మనకి అన్నీ కూడా మనకి సేమ్ ఉంది కాబట్టి జస్ట్ సాల్వ్ చేద్దాం. నౌ 111 ఇంటూ 82ని 80 + 2 రాయొచ్చా? సో 111 ఇంటూ 8 అంటే 8880 ప్లస్ 111 ఇంటూ 2 అంటే 222. సో రెండింటిని యాడ్ చేస్తే 0 + 2 అంటే 2, 8 + 2 అంటే 10, 8 + 2 అంటే 10 + 1 అంటే 11, 8 + 1 అంటే 9. సో 9102. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a total profit of 12,200 rupees is to be distributed amongst P, Q and R such that P/Q is 15:4 and Q/R is 3:1. Share of R in the profit is. సో ఇక్కడ PQRకి 12,200 రూపీస్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. నా రేషియో వచ్చేసి మనకి P/Q రేషియో ఏమో 15:4 ఉంది, Q/R రేషియో 3:1 ఉంది. సో రెండిట్లో కామన్గా ఉంది Q కాబట్టి Qని ఈక్వల్ చేయడం కోసము ఈ టోటల్ని మనము ఇంటూ 3తో ఈ టోటల్ని ఇంటూ 4తో మల్టిప్లై చేసేస్తుంటే నౌ P/Q/R రేషియో 15:3 అంటే 45, 4:3 అంటే 12, 1:4 అంటే 4. సో ఇక్కడ రేషియో 45:12:4. అన్నిటిని యాడ్ చేస్తే 45 + 12 అంటే 57 ప్లస్ 4 అంటే 61. సో ఈ 61 యూనిట్స్ అనేది టోటల్ ప్రాఫిట్ 12,200కి ఈక్వల్ అయితే మనల్ని అడుగుతుంది ఆర్ షేర్ 4 యూనిట్స్ అనేది ఎంత అని. సో చూడండి, 61 ఇంటూ 2 అంటే 122నా, 2 ఇంటూ 4 అంటే 8. సో 800 రూపీస్ ఆర్కి వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, at what rate per annum on simple interest will a sum of money triple itself in 10 years? సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలంటున్నారు. ఒక సమ్ అనేది మనకి 10 ఇయర్స్లో ఒక సమ్ అనేది 10 ఇయర్స్లో మనకి ట్రిపుల్ అవ్వాలి అని అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో సమ్ 100 అనుకుంటే ట్రిపుల్ అయి మనకి 10 ఇయర్స్లో ఎంత వస్తుంది? 300 అవుతుంది. అంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అయింది మనకి? 200 యాడ్ అయింది కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్ 200, ప్రిన్సిపల్ 100, టైం పీరియడ్ మనకి 10 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు. సో డివైడెడ్ బై 100 చేస్తే ఈ 100 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్ చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%. సో 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే 10 ఇయర్స్లో మనకి ఒక సమ్ అనేది ట్రిపుల్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if 20% of a number is equal to 3/4 of another number, then what is the ratio of the first number to the second number? సింపుల్. ఫస్ట్ 20%ని మనం ఎలా రాస్తాము? 1/5 అనే కదా. సో 1/5 ఆఫ్ ఎక్స్, ఫస్ట్ నెంబర్ ఎక్స్, సెకండ్ నెంబర్ వై తీసుకుందాం, ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ వై అయితే x/y రేషియో ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో 3/4, ఈ 1/5 ఈ సైడ్ వెళ్ళి ఇక్కడ 3తో మల్టిప్లై అవుతుంది. సో 3 ఇంటూ 5 అంటే 15. సో 15:4 ఈజ్ ద రేషియో. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. Next, if a plus b is 70 and a minus b whole square is 208, find the value of the product of a and b. సో ఇక్కడ a plus b వాల్యూ, a minus b హోల్ స్క్వేర్ వాల్యూ ఇచ్చి ab వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకు ఒక ఫార్ములా తెలుసు కదా, a plus b హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ a minus b హోల్ స్క్వేర్ చేస్తే 4 టైమ్స్ ఆఫ్ a ఇంటూ బీకి ఈక్వల్ అయింది. సో ఇక్కడ మనకి a ప్లస్ b ఉంది, a మైనస్ b హోల్ స్క్వేర్ ఉంది, ab వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. a ప్లస్ b 70 అయినప్పుడు 70 స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే 49, 100 ఈ 10 స్క్వేర్ అంటే 100 మైనస్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే 208 ఈక్వల్ టు 4ab. సో మనకు కావాల్సింది ab కాబట్టి 4900లో నుంచి 208 అంటే 10 మైనస్ 8 అంటే 2, 9 మైనస్ 0 అంటే 9. నెక్స్ట్ 8 మైనస్ 2 అంటే 6. ఈ 4 హ్యాజ్ ఇట్ ఈస్. సో డివైడెడ్ బై 4, 4 ones క్యారీ 2, 4 7s 28,
4 3s is 12. So 1173. Option A is our answer. Next. In an isosceles triangle, the vertex angle measures 44 degree. What is the measure of each of the base angle? సో ఇక్కడ మనకి ఐసోస్లిస్ ట్రయాంగిల్ అని ఇచ్చినప్పుడు క్వశ్చన్లో ఒక యాంగిల్ ఇస్తారు, రిమైనింగ్ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆప్షన్స్ని చెక్ చేయాలి. ఏ ఆప్షన్ అయితే మనకి రెండు ఈక్వల్గా ఉండిద్దో మిగతా అన్నీ డిఫరెంట్గా ఉన్నప్పుడు సో సేమ్గా ఉన్న యాంగిల్స్ని మనం మార్క్ చేసేయచ్చు. బికాస్ ఐసోస్లిస్ ట్రయాంగిల్ అంటేనే మనకి ఒక్క యాంగిల్ మాత్రమే డిఫరెంట్ ఉండిద్ది, రిమైనింగ్ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఈ యాంగిల్ ఎక్స్ అనుకుంటే ఈ యాంగిల్ మనకి వై ఉంటే ఈ యాంగిల్ కూడా వై ఉండిద్ది, అప్పుడే ఇది మనం ఐసోస్లిస్ ట్రయాంగిల్ అని చెప్పి అంటాము. సో ఇక్కడ అన్ని ఆప్షన్స్ సేమ్ ఉంది. ఇక్కడ 50 50, 65 65, 68 68, 64 64 కాబట్టి నవ్వు చూడండి 44 డిగ్రీ వర్టెక్స్ అనుకుందాం. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ 180 కదా, ఈ 180లో నుంచి మనం 44ని మైనస్ చేస్తే ఎంత 136. సో ఈ రెండు యాంగిల్స్ని సమ్ చేస్తే 136 రావాలి. అంటే ఒక్కొక్క యాంగిల్ ఎంత ఉంటుంది 136 డివైడెడ్ బై 2, దట్ ఈస్ 68 డిగ్రీ. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. A man sold an article at a gain of 39%. If he had sold it for 558 rupees more, he would have gained 64%. The cost price of the article is. సో ఒక పర్సన్ ఒక ఆర్టికల్ని 39% గెయిన్కి సేల్ చేశారు. అదే అతను ఎక్స్ట్రా ఇంకా 558 రూపీస్ ఎక్స్ట్రా కమ్మున్నట్లయితే గెయిన్ అతనికి 64% వచ్చేది. సో ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి ఇనీషియల్ గెయిన్ 39% ఉంది. సో ఇప్పుడు అతనికి 64% గెయిన్ రావాలి అని అంటే ప్రైస్ ఎంత పెంచాలి 558 కదా. సో 558 పెంచడం వలన అతనికి గెయిన్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది 25% ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ 25% అనేది 558ని రిప్రజెంట్ చేస్తుంటే ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ 100 యూనిట్స్. సో 100% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 25 into 4 is 100. సిమిలర్గా 558 into 4 యూనిట్ డిజిట్ చూడండి 8 into 4 అంటే 32. యూనిట్ డిజిట్ 2 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. సో ఈరోజు ఆల్ 30 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం మనము. రేపు నెక్స్ట్ సెట్తో మళ్ళీ కలుద్దాము. ఇప్పటిదాకా జరుగుతున్న క్లాస్ పీడిఎఫ్స్ మీకు కావాలి అని అంటే హైగ్రీవ స్టడీ సర్కిల్ యాప్లో పీడిఎఫ్ సెక్షన్లో అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. టెలిగ్రామ్ లింక్, యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్. థ్యాంక్ యూ.